ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు, అనుమానితులకు ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, రౌడీ షీటర్లకు నిర్వహిస్తున్న గంజాయి పరీక్షలు, యువత భవిష్యత్తుపై పోలీసుల ఆందోళన గురించి తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి నగరంలో గంజాయి మాదక ద్రవ్యాలకు చెక్కు పెట్టే విధంగా అంటే ఆ జిల్లా యంత్రాంగం అయితే మరో ముందడుగు వేసిన పరిస్థితి ఉంది. ర్యాపిడ్ కిస్టులని అందుబాటులో తీసుకువచ్చి అనుమానితుల్ని ఏదైతే రౌడీ షీటర్లు ఆ సస్పెన్సెస్ ఎవరు ఉంటే వీళ్ళందరినీ దగ్గర కూడా సరే ఒక ర్యాపిడ్ టెస్టుల ద్వారా కూడా సరే ఒక టెస్టులు చేసి నిర్ధారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకున్నట్టయితే తిరుపతి పోలీసులు ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఈస్టు, వెస్టు, అలిపిరి అదేవిధంగా ఉన్న పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సస్పెన్సెస్ కావచ్చు, అదేవిధంగా గంజాయి సేవిస్తూ గతంలో పట్టుబడిన వంటి వీళ్ళందరినీ కూడా సరే తీసుకువచ్చి ఆ టెస్టులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ టెస్టులు ఏ విధంగా చేస్తారు అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. సార్, ఏ విధంగా చేస్తారు సార్ అసలు ఈ యొక్క ర్యాపిడ్ టెస్టులు? అంటే గంజాయికి సంబంధించి ర్యాపిడ్ టెస్టులు ఏమంటారు, అసలు ఏ విధంగా చేస్తారు? ఇది ర్యాపిడ్ టెస్ట్ అంటారు. ఇది వచ్చేసి మన యూరిన్ కంటెంట్ యూరిన్ తీసుకొని శాంపుల్ 4 డ్రాప్స్ వేయాలి. దీంట్లో 4 డ్రాప్స్ వేసినాక సిటీ అని ఉంటుంది. సి కార్డ్ వస్తే పాజిటివ్, రెండు కాడ వస్తే నెగిటివ్, ఓన్లీ సి కార్డ్ వస్తే మాత్రం పాజిటివ్. దీన్ని గంజాయి సస్పెన్షన్ టెస్ట్ అంటారు. ఒకవేళ ఉంటే సి కార్డ్ ఒక లైనే వచ్చి పాజిటివ్ వస్తుంది. అయితే మనం చూసుకున్నట్టే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిధిలో చూసుకున్నట్టే తిరుపతి పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రౌడీ షీటర్లు కావచ్చు, సస్పెన్స్ వీళ్ళందరినీ తీసుకోవచ్చి అయితే వాళ్ళ ఒక యూరిన్ ద్వారా అంటే ఇక్కడ మనం చూసుకున్నటువంటి యొక్క సి అనేది ఒక దీంట్లో ఒక లైన్ వస్తే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా, అయితే సికి టీకి 2 లైన్లు వస్తే మాత్రం నెగిటివ్గా నిర్ధారిస్తున్న పరిస్థితి ఏంది. అయితే జిల్లా మొత్తం మీద అనేక కేసులకు సంబంధించి ఏదైతే ఇప్పటికే సస్పెన్సెస్ ఉంటారో అదేవిధంగా ఈ యొక్క నేర నియంత్రణలో భాగంగానే జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అప్రమత్తమైన పరిస్థితి అయితే కూడా ఉంది. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే విధంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సరే ఈ యొక్క సస్పెన్సెస్ ఎవరుందో వీళ్ళందరినీ తీసుకువచ్చి టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పోలీస్ అధికారులను వీళ్ళతో మాట్లాడదాం. సార్, చెప్పండి సార్, జిల్లాలో సంబంధించింది అయితే గంజాయి రహిత రాష్ట్రంగా అయితే ముఖ్యమంత్రి వర్యులు తీర్చిదిద్దుతూ ఉంటే తిరుపతి జిల్లా విధంగా చూసుకున్నటువంటి ఎక్కడ గంజాయి సేవించకుండా దానికి సంబంధించి పట్టుబడిన వ్యక్తిని ఏ విధంగా టెస్టులు చేయబోతున్నారు, ఇప్పటికీ ఎంతమందిని సస్పెన్షన్ తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నారు? జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి మన తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఇంతవరకు ఒక 15 కేసులు పెట్టి ముద్దాయిలను రిమాండ్కి పంపించడం జరిగింది. ఒక 15 మందిని పిట్ ఎన్డీపీఎస్ కింద కూడా పీడీ యాక్ట్ కింద పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈ కన్జ్యూమర్స్ మీద దృష్టి సారించి ఆ కన్జ్యూమర్స్ను కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు సుమారు ఒక 250 మందిని ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా అనేది మనము ఈ కిట్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. జస్ట్ లైక్ బ్రీత్ అనలైజర్ ద్వారా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలాగా నిర్వహిస్తున్నాము, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్ అండ్ డ్రైవ్ పేరు మీద ఈ టెస్టులు నిర్వహిస్తున్నాము. ఈ టెస్టులు వెరీ సింపుల్. వాళ్ళు గత 10 రోజుల కిందట గంజాయి తీసుకున్నా కానీ వాళ్ళ యూరిన్ శాంపుల్ సేకరించి ఈ కిట్ ద్వారా టెస్ట్ చేస్తే మనకు వితిన్ 10 మినిట్స్ వాళ్ళు గంజాయి సేవించారా లేదా అనేది మనకు తెలుస్తుంది. గంజాయి సేవించారని మనకు తెలుస్తూనే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు ఎవరి దగ్గర ఆ గంజాయి తీసుకున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సేకరించి వీళ్ళకి సప్లై చేసిన వాళ్ళ మీద ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఈ కన్జ్యూమర్స్ మీద కూడా ఇప్పుడు పాజిటివ్ టెస్ట్ వచ్చిన వాళ్ళని ఈరోజు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. వీళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళది పాజిటివ్ అని వస్తే మాత్రము
వీళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ అంటే తిరుపతి జిల్లా పరిధిలో కూడా సరే వివిధ ప్రాంతాలు ముఖ్యంగా తిరుపతి చూసుకున్నట్టే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇలాంటి పరిధిలో కూడా సరే తిరుమలకు వచ్చే భక్తులు దేశ నలుమూల నుంచి వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా చాలామంది కూడా సరే కొన్ని చోట్ల తాగి ఊగి గలాట్లు చేసిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా టెస్టులు చేసే అవకాశం ఉందా, లేకపోతే ముఖ్యమైన ప్రాంతం అంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రాంతాల్లో చేస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే చేస్తారు? మొత్తం తిరుపతి జిల్లాలోనే కాకుండా తిరుపతి పట్టణంలో ప్రతి నూకన్ కార్నర్లో మా నోటీస్ వచ్చిన వారిని అందరికీ ఈ టెస్టులు నిర్వహించబడతాయి. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఈ టెస్టులు ఇట్లా కొనసాగుతుంది. మా మెయిన్ ప్రధాన ఉద్దేశం ఈ తిరుపతి పట్టణాన్ని, తిరుపతి జిల్లాని గంజాయి రహితంగా మార్చాలనేది మా ప్రధాన ఉద్దేశం. అంటే టెస్టులో పట్టుబడిన కౌన్సిలింగ్ అయితే ఇచ్చి వదిలేస్తా అంటున్నారు. అయితే ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమందిని ఏదైతే వెరిఫై చేసిన తర్వాత ఎంతమంది మీద చర్యలు తీసుకొస్తాయి ఇప్పటి వరకు ఈ టెస్టులు మనము సుమారు ఒక 2 వీక్స్ నుంచి ప్రారంభించాము. 107 మందికి టెస్టులు చేశాము. అందులో 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 8 మందిని విచారించి వాళ్ళకి గంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గంజా సప్లై కిట్స్ గంజా వీళ్ళకి ఇచ్చిన వారికి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ సోర్స్ ఏమిటి అనేది విచారిస్తున్నాము. వారిని అందరిని కూడా రౌండప్ చేసి వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెడతాము. ఈ కన్జ్యూమర్స్ కూడా ఫస్ట్ టైం మేము కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇలా ఉండాలని చెప్తాము. నెక్స్ట్ టైం వీళ్ళు కన్జ్యూమ్ చేసినట్లు పడితే వీళ్ళ మీద కూడా NDPS చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రెండోసారి మళ్ళీ కానీ పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా NDPS చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అయితే మనం చూసుకున్నట్టయితే జిల్లా మొత్తం మీద అటు తిరుపతి నగరంతో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క టెస్టులు అయితే పోలీస్ శాఖకు సంబంధించిన నోటీస్కి ఏదైతే వస్తుందో అనుమానిత ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో కూడా సరే ముఖ్యంగా తిరుపతికి వచ్చినటువంటి అటు బస్టాండు, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, శ్రీనివాసం, అలిపిరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క గంజాయికి సంబంధించినటువంటి ర్యాపిడ్ టెస్టులకు సంబంధించి ఒక టెస్టులు అయితే కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ముఖ్యంగా అంటే జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లతో అంటే ముఖ్యంగా ఇవాళ మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్ పరిధిలో 250 మంది అనుమానితులు, రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా సరే వాళ్ళ యొక్క యూరిన్ ద్వారా ఈ యొక్క టెస్టులు అయితే చేస్తున్నామనేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కిట్లన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు కూడా సరే నిరంతరాయం 24/7 ఈ యొక్క కిట్లు అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరిని కూడా సరే టెస్టులు చేసిన అనంతరం ఖచ్చితంగా పాజిటివ్ మాత్రం వస్తే మాత్రం వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చిన వదిలేసిన తర్వాత ఆ యొక్క ఎక్కడి నుంచి ఈ యొక్క గంజాయి సరఫరా జరుగుతున్న వీళ్ళ మీద ప్రత్యేక నిఘా పెడుతున్నామంటూ కూడా సరే పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.